హాయ్ గైస్, రీసెంట్గా ప్రభాస్ అన్న రాజసాబ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది కదా. అక్కడ హీరోయిన్ రిద్ది కుమార్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ లాస్ట్లో ఏమని చెప్పిందంటే, ప్రభాస్ అన్న నాకు ఈ చీర అయితే ఇచ్చారు, ఈ చీర కట్టుకుని ఈరోజు అయితే నేను ప్రభాస్ అన్న ఈవెంట్కి వచ్చాను అనుకుని చెప్పారు. దీంతో మన ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మొత్తం అసలు ఈ చీర ఎప్పుడు ఇచ్చారు, ప్రభాస్ అన్న చీర ఇవ్వడం ఏంటి అనుకుని సోషల్ మీడియాలో ఈ టాపిక్ కొంచెం ట్రెండింగ్గా మారింది. యాక్చువల్లీ చెప్పాలంటే హీరోయిన్ రిద్ది కుమార్ అండ్ ప్రభాస్ అన్న వీళ్ళిద్దరు కలిసి రాధేశ్యామ్ మూవీలో యాక్ట్ చేయడం జరిగింది. అయితే రాధేశ్యామ్ మూవీ తర్వాత ప్రభాస్ అన్నది ఆదిపురుష్ మూవీ కాబట్టి హీరోయిన్ రిద్ది కుమార్ అయితే ప్రభాస్ అన్నకి రామాయణం బుక్ని అయితే గిఫ్ట్గా ఇచ్చారనమాట. గిఫ్ట్గా ఇవ్వడంతో నెక్స్ట్ ఆదిపురుష్ మూవీ అయితే ఫ్లాప్ అయిపోయింది. నెక్స్ట్ ఆదిపురుష్ మూవీ తర్వాత రిద్ది కుమార్కి ప్రభాస్ అన్న అయితే ఒక కర్ణుడి బుక్ అనమాట, అది కర్ణుడి బుక్కో తెలియదు, ఫోటోయో తెలియదు, ఏదో ఇచ్చారంట. కర్ణుడి బుక్ అండ్ ఈ శారీ ఇవి రెండు దివాళీకి గిఫ్ట్గా ఇచ్చారనమాట హీరోయిన్ రిద్ది కుమార్కి. ఏమని చెప్పారంటే ఇస్తూ, నువ్వు కల్కి మూవీ చూడు, నా క్యారెక్టర్ ఏంటో నీకు తెలుస్తుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనుకుని చెప్పారనమాట. అయితే ఈ విధంగా ప్రభాస్ అన్న రిద్ది కుమార్కి ఆ శారీ అయితే గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఆ శారీ నెక్స్ట్ రిద్ది కుమార్ అయితే కల్కి మూవీ చూశారు, అప్పుడు అర్థమైంది ఓహో ప్రభాస్ అన్నది ఈ మూవీలో కర్ణుడి క్యారెక్టర్ అనుకొని. అండ్ ఇదనమాట ఫైనల్లీ మ్యాటర్ అయితే. అండ్ ఈ టాపిక్ అయితే ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ ఉంది. అండ్ రాజస మూవీ ఖచ్చితంగా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది. అండ్ మీలో ఎంతమంది ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి.